పొద్దుగాల లేవంగానే మబ్బు పట్టినట్టు కొడుతున్నది. ఇక వర్షం వస్తది అనుకునేంత సేపట్లనే ఎండ పొడి వెళ్తున్నది. అమ్మయ్యా ఎండ పొడి వెళ్ళిందని పనులు ముంగటేసుకోగానే మళ్ళా మబ్బు పడుతున్నది. కొన్ని దిక్కులనైతే చినుకులు రాలినట్టు కూడా అవుతున్నది. వర్షం పడుతుందని ఇంట్లోకి పోతేనేమో మళ్ళీ ఎండ వస్తున్నది. వాన వస్తలేదు, వచ్చినట్టు కూడా చేస్తలేదు కదా. అయితే కొట్టిన ఎండలు సాలు దేవుడా, వానలు పడాలని ఇక్కడికి వీళ్ళు ఏం చేసిర్రంటే కప్పతల్లి ఆట ఆడి కప్పతల్లి పాటలు పాడి కమ్మగా వానలు పడాలని కోరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాల ఇగో ఈ అన్నలు చిన్న పిల్లలు. అదును దాటిపోతున్న వాన దేవుడు కరుణిస్తలేడు. ఇట్లనే ఇంకా 4 రోజులు వానలు పడకుంటే పంటలు ఆగమయ్యే పరిస్థితి వస్తది. ఎట్లా ఏం చేద్దామని ఊరి రైతన్నలు ఆలోచన చేసి కప్పతల్లి ఆడితే కొంతలో కొంతైనా వానలు పడతాయని ఆలోచన చేసి ఇగో ఇట్లా కప్పని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించిర్రు. అటెంక కొత్త క్లాత్ల గట్టి రోకలి బండకు గట్టి గిట్లా ఊరేగించిండ్రు. ఇట్లా రోకలి బండని ఇద్దరు పట్టుకుని ఇల్లు తిరుగుతుంటే ఊర్లున్న అమ్మలక్కలంతా బిందెలతో నీళ్లు పోసి దండాలు పెట్టి వాన రావాలని కోరుకున్నారు. అటెంక కప్పని తీసుకుపోయి ఇట్లా నీళ్ళలో ఇడిచిపెట్టిర్రు. ఇంతకు జిల్లా పేరు చెప్పినా గాని ఊరు పేరు చెప్పలేదు కదా. సిగాడ మండలం వెలగాడ వీళ్ళది. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లిలో కూడా వానలు గురవాలని కప్ప తల్లాటలా ఆడినరు ఊరోళ్ళు. మరి వాన దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు వానలు పడతాయో, ఎప్పుడు పంట పొలాల దగ్గరికి పోయి రైతులు బిజీ అవుతారో గాని వర్షాల కోసం అన్నదాతల ఎదురు చూపులు మామూలుగా లేవు పోన్రి.